తీసుకున్నారు? ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధు జల ఒప్పందం. అంటే రెండు దేశాలకు సంబంధించి కొన్ని నదులు ఇండియా పరిధిలో ఉంటాయి, కొన్ని నదులు వాళ్ళ పరిధిలో ఉంటాయి. బాగా సియాట్ సట్లెజ్ నదుల పేర్లు మీరు ఉంటారు, నదులు స్పెసిఫిక్గా కాదు. ఈ నదులకు సంబంధించిన వాటర్ అంతా, భారతదేశంలో నుంచి ఉన్న వాటర్ అంతా కూడా పాకిస్తాన్లోకి వెళ్తుంది. పాకిస్తాన్ ఆ వాటర్ను ఉపయోగించుకుంటుంది. దానికి సంబంధించి దానిలో 80% దాన్ని ఫార్మింగ్కి వాడుతుంది. అంటే పాకిస్తాన్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్కి ఈ వాటర్ అనేది చాలా కీలకం. సో దీన్ని ఏం చేసింది? భారత్ అబియన్స్లో పెట్టింది, రద్దు చేయడం కాదు. దీనికి మధ్య ఒప్పందం చేసుకున్నారు భారత ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని. 1960లో దీనికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ నీటి ప్రయోజనాలు రెండు దేశాలు వాడుకుంటాయి. ఇష్టం వచ్చినట్టు వాటిని వాడుకోవు, అలాగని పవర్ ప్రాజెక్టులు ఇతరితర వాటికి వాడుకోవు. ఈ వాటర్ పాకిస్తాన్కి వెళ్తుంది, పాకిస్తాన్ అగ్రికల్చర్ పర్పస్కి వాడుకుంటుంది. ఇటీవల 2022-23 వరకు దీనికి సంబంధించి ఎలాంటి గొడవలు జరగలేదు. కానీ ఈ మధ్య న్యూఢిల్లీకి సంబంధించి ఒక పవర్ ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు భారత్ పాకిస్తాన్ నోటీస్ ఇచ్చింది, పాకిస్తాన్ దాన్ని రిప్లై ఇచ్చింది. ఈ రెండింటికి సంబంధించిన వివాదాలు పరిష్కరించడానికి వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ఒక న్యూట్రల్ పర్సన్, అటు వాళ్ళు సంబంధించిన న్యూట్రల్ పర్సన్ దాన్ని డీల్ చేస్తున్నారు. సరే, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే చిన్నగా మా వీసాలేమో, మా విమానాలు రాము, మీతో మేము సంబంధాలు పెట్టుకోము, ఇలాంటివన్నీ చిన్న విషయాలు అయితే, ఒక అంతర్జాతీయ ఒప్పందం, ఒక 60 అంటే 1960 అంటే ఇది 2025, ఇన్ని సంవత్సరాల క్రితం ఉన్న ఒక ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది అంటే ఏమనుకుంటారు? చాలా తప్పు చేసింది భారత్, నష్టం చేసింది. కాబట్టి భారత్ ఈ నిర్ణయం తీసుకుంటుందని ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు మొగ్గు చూపడానికి, పాకిస్తాన్కి కీలకమైన అగ్రికల్చరల్ దెబ్బతీయడానికి, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ ఉండేదని నిర్ణయం తీసుకున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు వాటర్ వెళ్ళిపోకుండా అడ్డుకునే టెక్నాలజీ కానీ, వాటర్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేసే పరిస్థితి కానీ ప్రస్తుతం లేదు యాజ్ ఇట్ ఈజ్గా. కానీ పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకోకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.